హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మినపప్పుతో గారెలు చేసుకుందాము. ఆల్రెడీ మినపప్పు అండి నానబెట్టేసుకున్నాను నైటే. ఇది గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పిండి మొత్తం ఇలా రుబ్బుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాను నేను, బట్ గ్రైండర్లో వేయలేదు. గ్రైండ్ చేసేసానండి పిండి ప్రిపేర్ చేసేసుకున్నాను. గారెలకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇంకా దీనికి ఉప్పు ఇంకా బెల్లం ఒకటే యాడ్ చేయలేదు, మిగతా అన్నీ ఉన్నాయి ఇందులో. తాలింపు కూడా చేసి పెట్టేసుకున్నాను. అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. కొద్దిగా మినపప్పు చేసేసాను కదండి, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ నేను చేతితో వేస్తాను, నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. అలాగే దీనికండి బియ్య పిండి వేయాలి క్రిస్పీనెస్ కోసం, అయితే చాలా బాగా వస్తాయి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇదండి అల్లం, ఇంకా జీలకర్ర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు అండి, అలాగే కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇది బాగా కలవాలి అన్నీ. చేతితోనే కలిపితే కరెక్ట్గా కలుస్తుందండి. అలాగే 1/4 స్పూన్ సోడా వేస్తున్నానండి. వేస్తేనే బాగా వస్తాయి గారెలు. బాగా మిక్స్ చేద్దామండి. సోడా వేసాను కాబట్టి. ఇది చేసే ముందే వేసుకోవాలండి, సోడా ముందే వేసి పెట్టకూడదు. నేను ఆనియన్స్ వేయనండి ఇందులో. కలపడం అయిపోయింది. ఆయిల్ పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద. వేయాలంటే చేయి తడుపుకొని వేసుకోవాలండి, అయితేనే వస్తాయి. ఇది ఇలా అనాలి. చూస్తున్నారా, ఇట్లా ఇలా చేతితో ఇలా అనుకొని ఇలా హోల్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి కూడా అలాగే వేసి చూపిస్తున్నాను. ఫ్లేమ్ హై, స్లోగా ఇవి తిప్పుకోవాలండి. హైలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్. సో గారెలు అయిపోయాయండి, తీసేస్తున్నాను ప్లేట్లోకి. అంతే అండి, గారెలు రెడీ అయిపోయాయి.